kind of మీటింగ్ కావాలని వాళ్ళు కోరుకున్నారు. ఆ మీటింగ్లో అటెండ్ అయినారు. ఆ మీటింగ్ సమయంలో ఇన్సిడెంట్ జరిగింది. దీనికన్నా ముందు కూడా వాళ్ళు ఫోన్స్లో మాట్లాడుకున్నారు. ఇంకా మేము ఒక నేరస్తుని పట్టుకోవాల్సి ఉంది. ఆ నేరస్తుని పట్టుకున్న తర్వాత వీల్ కమ్ బ్యాక్ టు యూ విత్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. అంటే మీకు నేను చెప్పాను ఇంతకుముందు, ఇతను ఇల్లీగల్గా వెపన్ ఉండడం నేరం. ఇట్స్ కంట్రీ మేడ్ వెపన్. అతను ఏం చేయాలనుకున్నా చేయకున్నా వెపన్తో రావడం నేరం. తర్వాత నేరస్తులో ఉన్నాడు అతను. సో సర్టన్లీ ఈజ్ క్యారింగ్ ఎ వెపన్ విచ్ ఈ గాట్ త్రూ రాంగ్ఫుల్ వేస్, దెన్ ఇట్స్ అన్ సర్టన్ అఫెన్స్. ఇట్స్ నాట్ లైసెన్స్ వెపన్, ఇట్స్ అన్ ఇల్లీగల్ వెపన్. దట్ టు దట్ ఎక్స్టెంట్ ఆర్మ్స్ యాక్ట్ లో అతను నేరస్తుడు. ఇప్పుడు శ్రీనివాస్ అయితే ఇందులో ఇంట్రాక్షన్ ఉన్నాడు. సో ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. ఈజ్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. వీల్ నీడ్ టు గెట్ ఫర్దర్ ఎవిడెన్స్. మీకున్న ఎవిడెన్స్ అంతా మీకు చెప్పాము. సర్టన్లీ ఈజ్ కమ్. ఇది యాక్టివిటీలో ఉన్నాడు అతను. ఈ టీంలో ఒక మెంబర్ అతను. See, we will investigate as professional manner. If it whatever is there, we will handle it in same investigative pursuit to investigate chestam. అంటే చైల్డ్ లేబర్ మన వాట్ యు కాల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ లా చాలా మంది ఉన్నారు కదా. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, ఒక రోజు కాదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అవును, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక రోజు కాదండి. 12 సంవత్సరాలు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ట్రాన్సాక్షన్ ఉంటాయి. వెహికల్ ఉంటుంది, వెహికల్ పోతుంది, ఇవన్నీ అవుతాయి కదా. చాలా ఇష్యూస్ ఉంటాయి. సో దెర్ ఆర్, మీకు చూసారు వాట్ యు కాల్ దట్ ఢిల్లీలో ఇన్సిడెంట్ అయింది కదా. ఆ పిల్లవాడి వయసు ఎంత? సో యూ కాంట్ డిఫైన్ అ పర్సన్స్ క్రిమినాలిటీ బేస్డ్ ఆన్ ఏజ్. దట్స్ అప్ టు హిజ్ అప్బ్రింగింగ్, హిజ్ నేచర్, ఆల్ దీస్ థింగ్స్. రీసెంట్ టైంలో వచ్చింది, రీసెంట్గానే తీసుకున్నాడు. ఇతను మిత్రుడు ఒకరు ఉన్నారు ఛత్తీస్గఢ్లో. ఇట్లా నాకు ప్రాబ్లం వస్తుంది ఊరికే అంటే, ప్రొటెక్షన్ కావాలంటే అతను ఇల్లీగల్గా ఒక వెపన్ పంపించడం జరిగింది. మానిటరీ ట్రాన్సాక్షన్ లేదన్నాడు, బట్ విల్ గెట్ దట్ అక్యూజ్డ్ అండ్ వెరిఫైడ్. అది మన ఆరాంఘర్లో ఒక డ్రైవర్ ద్వారా పంపించాడు. ఆరాంఘర్లో ఉన్న డ్రైవర్ ద్వారా ఇతను తీసుకోవడం జరిగింది. దట్ ఈస్ వాట్ ఈజ్ కంటెంప్లేటింగ్. ప్రశాంత్ వల్లనే వచ్చింది, మీ వల్లనే నాకు అయింది అనేది వాళ్ళ గొడవ మూల కారణం. అది బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇస్ దాట్. వాళ్ళిద్దరి మధ్య రావడానికి కారణం అది. See, this is I can't give at this stage define a pen picture of person. ఇందులో ఉన్న వాళ్ళు మనం ఓన్లీ నేరస్తుల కథ చెప్తున్నాం అంతే. మీకు ఇంత నలుగురిని నేరస్తులు మీకు చెప్పాము. ఇంకొక అన్ని పట్టుకోవాలి. ప్రశాంత్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. We will get into details and we'll come back to you based on the. So I can't speak on everyone's pressure groups questions కి ఆన్సర్ చేయను. నేను ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఐఎమ్ ఓన్లీ ఫాలోయింగ్ ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేటివ్ ఎండవర్స్. సో దట్ when I'm talking this, I have talked to my officers many times. కాబట్టి ఈ టైంలో this is not a platform to share my views. I don't have any views on this. No expressions personal way. I'm only handling this issue professionally, and I'll certainly do it. And I'll certainly tell the court. Honorable court కి మొత్తం రికార్డ్ సబ్మిట్ చేస్తాను. At appropriate time, certainly we'll. So much I revealed to you. It is not that we have not told about what happened any time వచ్చారు, ఏ టైంలో వచ్చారని చెప్పాను. కానీ వితౌట్ ఎవిడెన్స్ నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. అండ్ సర్టన్ ఇష్యూస్ విచ్ ఐ నీడ్ టు టెల్ ఓన్లీ ఆనరబుల్ కోర్ట్, ఐ టెల్ ఆనరబుల్ కోర్ట్ ఓన్లీ త్రూ మై ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్. ఒక రౌండ్ అయితే ఆయన బాడీలో ఉందండి. ఉంది. మాకు 2 రౌండ్స్ అక్కడ సీన్లో దొరికాయి. సో వీఆర్ బిలీవింగ్ దట్ 2 రౌండ్స్. ఇది అతను చెప్తున్న విషయము. దాన్ని మనము ఇంకొక నేరస్తుని పట్టుకోవాలి. దానికి మేము చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఒక నేరస్తుడు చెప్పాడు, దాన్ని మేము రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది మాకు. మేము కోర్టు వారికి అడ్మిసిబుల్ ఎవిడెన్స్గా సబ్మిట్ చేస్తాం. దెన్ వీల్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ద డిస్కషన్ ఈస్ గోయింగ్ ఆన్. వీల్ లుక్ ఇన్ టు దట్. దెన్ వీల్ ఓన్లీ డూ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్. ఈజ్ సేఫ్. యా, ఎస్టర్డే ఓన్లీ తెచ్చాం, మీకు చూపిద్దామని తెచ్చాం. అక్కడ ఉంది, ఆ డబ్బాలో ఉంది. ఈజ్ సేఫ్, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్.
అంటే ఆయనకు వైటల్ ఆర్గాన్స్ ఎక్కడైతే ఆయన ప్రాణహాని జరిగే ఉంటాయో అక్కడేం ఇంజరీ లేదు. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఓకే, దట్స్ ఇట్. చెప్పండి. మీరు आप कुछ पूछ रहे हैं यार, बोलिए. यही बोलना. कल एक इंसिडेंट हुआ हमारा एरिया में. वो 4 लोग आके एक आदमी के ऊपर गन से फायर किया. वो उसमें इंजर्ड हुआ. हमारा पुलिस ऑफिसर इमीडिएटली उनको हॉस्पिटल शिफ्ट करके उनका लाइफ सेव किया. वो प्रोसेस में क्यों हुआ बोलते हो, थोड़ा ये दोनों बहुत दिन से इंटरेक्शन में है, बहुत दिन से बात कर रहे हैं ईच अदर से. बट वो ये कैटल ट्रांसपोर्टेशन में वो इन्फॉर्मेशन दे रहे हैं बोल के, केसेस बिकॉज ऑफ इन्फॉर्मेशन केसेस आ रहे हैं बोल के, वो थोड़ा उनका बीच में बोन ऑफ कंटेशन आया. वो इशू डिस्कस करने के लिए, वो थोड़ा समझौता करने के लिए और काइंड ऑफ अंडरस्टैंडिंग के लिए उधर से ये लोग आया. आके इधर बात करने के लिए उनसे प्रशांत से पूछा. प्रशांत ओनली गेव दिस टाइम, ये समय इधर आइए बोल के इधर ले आया. ये इधर जब अक्यूज का अरेस्ट किया हम लोग, इब्राहिम ये बहादुरपुरा का है, और मोहसिन ये कालापत्थर का है, और श्रीनिवास ये शाबाद का है. देन हनीफ ये अभी हम पकड़ना है और राजेंद्र नगर का है. और विक्टिम है प्रशांत कुमार अलियास सोनू सिंह जो इंजर्ड हो गया. वील ऑल्सो इन्वेस्टिगेट हिज कॉम्प्लिसिटी इन एंटायर टमाटा इशू. ये अत्तापुर का है, हमारा जगह पे रामपल्ली में इज नाउ स्टेइंग. सो around 6:30 in the evening this incident had come to our knowledge. Then we took him to hospital and he is now out of danger. He underwent surgery. The bullet is in body was also removed. So further also हम इन्वेस्टिगेट कर रहे हैं इनका बीच में क्या क्या इंटरेक्शन है, क्या क्या पर्सनल गेम्स में वो परस्यू कर रहे हैं, उनका परस्यूट्स में और उनका एक्टिविटीज में कोई डाइकोटमी में वो इशू क्या है बोलकर हम इन्वेस्टिगेट करेंगे. पूरा ऑनरेबल कोर्ट को हम एविडेंस के साथ प्रेजेंट करेंगे. Thank you. Ready? Yesterday మీకు తెలుసు ఒక ఇన్సిడెంట్ జరిగింది పోచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఈవినింగ్ టైం అబౌట్ 6:15 టైంలో జరిగింది. ఒక ఫైర్ ఆర్మ్ యూజ్ చేస్తారు, దాంట్లో ఒక విక్టిమ్ ఇంజూర్డ్ అయినారు. ఇన్ ద సెన్స్ వన్ ఆఫ్ ద పర్సన్స్ ఈ దీంట్లో ఈ కేసు కనెక్ట్ అయినటువంటి ప్రశాంత్ సోనూ సింగ్ దాంట్లో ఇంజూర్డ్ అయినాడు. ఇంజూర్డ్ అయిన తర్వాత అతన్ని మేము తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళి అతన్ని ప్రాణాన్ని రక్షించడం జరిగింది. బెటర్ ట్రీట్మెంట్ కోసము బెటర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఆయనకు సర్జరీ చేయించి అతనికి ప్రాణహాని లేకుండా చేయడం జరిగింది. యాజ్ అ పోలీస్ ఆఫీసర్, సేవింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ is also a very important concern for us, and we have attended to that. So when after this incident, when we started investigating into the case, why these people have come here, why this incident occurred here అనేది మేము వెరిఫై చేస్తున్నప్పుడు
బేసికల్లీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇబ్రహీం, మొహసిన్, శ్రీనివాస్ యాదవ్ అండ్ హనీఫ్ అనే వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఈ ప్రశాంత్ కుమార్ అలియా సోను సింగ్ను ఇచ్చిన ప్లేస్కు సోను సింగే ఇక్కడ కలుద్దాం, ఒక అవుట్స్కట్స్లో ఒక చిన్న టీ స్టాల్ ఉంది, అక్కడ కలుద్దామని చెప్పడం జరిగింది. రెట్రో అనే హోటల్ ఉంది, అక్కడికి వద్దామని చెప్పాడు. సో దీన్ని రాకన్నా ముందు వీళ్ళు చాలా రోజుల నుంచి ఇంటరాక్షన్లో ఉన్నారు. 26th జూలై నాడు ఒక ఫోన్ కాల్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. ఎవరిపైన సోను అండ్ ఇబ్రహీం, ఇందులో ఎవరైతే మనం వెపన్స్ ఇచ్చేసామో ఆ నేరస్తుడికి సోనుకు 26th జూలై 8:50 సాయంత్రం ఒక ఫోన్ కాల్ ఉంది. అంటే అప్పటి నుంచే వీళ్ళిద్దరు ఇంటరాక్షన్లో ఉన్నారు. అలానే August 28 3:45 PM కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. అంటే ఈరోజు ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇన్సిడెంట్ జరిగింది, కానీ ఇంతకుముందు నుంచి కూడా వాళ్ళకి ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇబ్రహీం అనే అతను బహదూర్పుర వాస్తవ్యులు, తర్వాత మొహసిన్ కాలాపత్తర్లో ఉంటారు. అలానే కురువ శ్రీనివాస్ యాదవ్ ఇతను షాబాద్లో ఉంటారు. తర్వాత ఇంకొక హనీఫ్ అనే ఒకతను రాజేంద్ర నగర్లో ఉంటాడు. ప్రశాంత్ ఇతను రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి అత్తాపూర్లో ఉంటారు, కానీ అతను లాస్ట్ 1 year కింద ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఈ డిఫరెంట్ ఏరియాస్ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడము, ఇంటరాక్షన్ ఉండడము, ఒకరు క్యాటిల్ ట్రాన్స్పోర్టర్స్ చేస్తున్న బిజినెస్ ఉండడము, వేరే వాళ్ళు వేరే యాక్టివిటీస్లో ఉన్నామని చెప్పి ఇట్లా ఇంటరాక్షన్లో ఉండడం జరిగింది. అయితే వీళ్ళ మధ్యలో ఎందుకు ఎనిమాసిటీ ఉంది అని స్టడీ చేసినప్పుడు ఒక 6 times డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం మూలంగా ఇబ్రహీం ఈ వ్యాపారంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఈ 12 సంవత్సరాల నుంచి వ్యాపారంలో అతనికి చాలా నష్టమైంది. అప్పుడు 1 crore rupees నష్టమైంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని అతని మధ్యలో డిస్ప్యూట్ అవుతుంది. కానీ అంతకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దానికన్నా ముందు ఇప్పుడు శంషాబాద్లో 2 కేసులు, గట్ కేసులో 1 కేసు, గజ్వేల్ 1 కేసు, కల్వకుర్తిలో 1 కేసు, ఇప్పుడు కల్వకుర్తిలో 18-10-25 ఉంది, ములుగులో 19-10-25 ఉంది.